మనం ప్రివ్యూలో అనుకున్నట్టుగానే మరోసారి డే 1 సెషన్ 1లో వికెట్స్ వచ్చాయి. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా ఈ WTC సైకిల్లో ఆస్ట్రేలియా తరపున లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాని తనను తన అకౌంట్ ఓపెన్ చేయకుండానే కగిసో రబాడ డగ్అవుట్ కి పంపించేశాడు. అండ్ మరోవైపు సాలిడ్ గా స్టార్ట్ తీసుకున్న లబుషేన్ ని మార్కో యాన్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే గ్రీన్ అండ్ ట్రావిస్ హెడ్ ని రబాడ అండ్ మార్కో యాన్సన్ ఎక్కువ సమయం క్రీస్ లో ఉండనివ్వకుండా డగ్అవుట్ కి పంపించేశారు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే లార్డ్ స్టేడియంలో డే 1 సెషన్ 1లో మరోసారి వికెట్స్ రావడం చూశాము. మంచి ఫామ్ లో ఉన్న స్టీవెన్ స్మిత్ అండ్ వెబ్స్టర్ కలిసి ఆస్ట్రేలియాకి ఒక మంచి రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చేలా సాలిడ్ గా ఆడుతూ 50s చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య 79 పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయడానికి సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ బౌమా బౌలింగ్ లో చేంజ్ చేసి మార్క్రమ్ ని తీసుకురావడం అండ్ ఆ చేంజ్ సూపర్ గా వర్కౌట్ అవడంతో సూపర్ గా ఆడుతున్న స్టీవెన్ స్మిత్ అవుట్ అయ్యాడు. స్టీవెన్ స్మిత్ అవుట్ అయినప్పటికీ వెబ్స్టర్ అండ్ అలెక్స్ క్యారీ ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ ఆ పార్ట్నర్షిప్ తో ఆస్ట్రేలియా 56.4 ఓవర్స్ లో 212 చేసి ఆల్అౌట్ అయింది. స్టీవెన్ స్మిత్ 66 అండ్ వెబ్స్టర్ 72 లతో ఆస్ట్రేలియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచారు. అండ్ రబాడా తన కెరీర్ లో 17th 5 వికెట్ హాల్ ఈ ఇన్నింగ్స్ లో దక్కించుకున్నాడు. అండ్ ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి వచ్చేసి ఫస్ట్ ఓవర్ లోనే మిచెల్ స్టార్క్ తన డిస్ట్రక్టివ్ బౌలింగ్ తో మార్క్రమ్ ని అవుట్ చేశాడు. రికల్టన్ కు 1-2 ఛాన్సెస్ వచ్చినప్పటికీ దాన్ని పెద్ద స్కోర్స్ గా మార్చలేకపోయాడు. మల్డర్ 44 బాల్స్ ఫేస్ చేసినప్పటికీ సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ బాల్ కి మూమెంట్ ఉండడంతో ట్రిస్టన్ సబ్ హ్యాజల్వుడ్ వేసిన బాల్ ని సరిగ్గా జడ్జ్ చేయలేక అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం డే 1 లో 4 వికెట్స్ కోల్పోయి 43 రన్స్ చేసింది. ప్రస్తుతం దాంతో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా అండ్ బెడింగమ్ క్రీస్ లో సింగిల్ డిజిట్స్ పై ఆడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి సౌత్ ఆఫ్రికా బౌన్స్ బ్యాక్ కావాలంటే బౌమా అండ్ బెడింగమ్ మధ్య మంచి సాలిడ్ పార్ట్నర్షిప్ రావాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియా వైపు ఉన్నప్పటికీ డే 2 లో ఏమైనా సౌత్ ఆఫ్రికా వైపు చూస్తామో వేచి చూడాలి. అలా జరగాలంటే బౌమా అండ్ బెడింగ్హామ్ ల మధ్య పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ గా మారుతుంది. అండ్ ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.